ഞാൻ
Good morning to one and all. Am I audible? Okay. So in last class, we have seen moment generating function. It is represented with mx of t and some properties of a moment generating function we have discussed in our last class. So let us discuss problems on moment generating function. So these are the problems based on moment generating function. So first one is a perfect coin is tossed twice. Find the moment generating function of the number of heads. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ గురించి అడుగుతున్నాడు. హెన్స్ ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్. సో ఇక్కడ అండి కాయిన్ టాస్ వేస్తున్నారండి. 2 times కాయిన్ టాస్ వేస్తున్నారు. అంటే కాయిన్ ఒకసారి ఎగరేసినప్పుడు వచ్చే ఛాన్స్ ఏంటంటే హెడ్ టైల్. సెకండ్ టైం కూడా హెడ్ టైలే కదా. సో 2 times కాయిన్ టాస్ వేసినప్పుడు 2 heads పడొచ్చు, 2 tails పడొచ్చు, ఒకసారి హెడ్ పడొచ్చు, ఇంకోసారి టైల్ పడొచ్చు, ఇంకోసారి టైల్ పడొచ్చు, ఇంకోసారి హెడ్ పడొచ్చు. అలా ఛాన్సెస్ ఉన్నాయి కదండి, పాసిబుల్ ఛాన్సెస్. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే కాయిన్ టాస్ వేసినప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ కి సంబంధించి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. అట్లాగే వాటితో పాటు మీన్ అండ్ వేరియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ హెడ్స్ గివెన్ యాజ్ అని చెప్పి మనకి నెంబర్ ఆఫ్ హెడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. నేను ఆల్రెడీ అంతకు ముందు క్లాస్ లో హెడ్స్ కాయిన్ 4 times టాస్ వేసినప్పుడు వచ్చే పాసిబుల్ ఛాన్సెస్ రాసాను చూడండి. సో అట్లాగే ఇప్పుడు కాయిన్ 2 times టాస్ వేసినప్పుడు వచ్చే పాసిబుల్ ఛాన్సెస్ కూడా మీరు కావాలంటే రఫ్ గా రాసుకోవచ్చండి. సో మనకి ఇదిగోండి చూసారా, 4 times టాస్ వేసినప్పుడు కాయిన్ ని హెడ్స్ గురించి మాట్లాడమన్నాడు కదా. అలాంటప్పుడు ఏం చేసాము, అయితే 4 coins మీద హెడ్ పడొచ్చు, లేదా 3 heads ఒక టైల్, ఇవన్నీ పాసిబుల్ ఛాన్సెస్ అని చెప్పానా. సో ఇట్లాగే మనం ఇప్పుడు 2 times టాస్ వేసినప్పుడు వచ్చే పాసిబుల్ ఛాన్సెస్ రాసుకున్నారనుకోండి, మీకు మళ్ళీ హెడ్స్ కేసు ఇక్కడ 4 times పడినప్పుడు దేర్ ఆర్ నో హెడ్స్, 0 heads కదా. అట్లాగే 2 coins వేసినప్పుడు 2 tails 2 సార్లు రెండిటి మీద 2 సార్లు కాయిన్ ఎగరేసినప్పుడు టైలే వచ్చింది అనుకోండి, దేర్ ఆర్ 0 heads కదా. సో అలా 0 heads నుంచి ఎన్ని హెడ్స్ పాసిబుల్ ఉంటుందో అంతవరకు వేసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే వేసుకున్నాం కదా. 0 heads నుంచి పాసిబుల్ హెడ్స్ 4 heads పడేదాకా ఎన్ని పాసిబుల్స్ ఉన్నాయో అవన్నీ రాసుకున్నాం కదమ్మా. ఇప్పుడు కూడా 2 coins టాస్ చేసినప్పుడు కూడా అట్లాగే వేసుకుంటున్నాం అనమాట. ఇంకోండి, సో ఏ పర్ఫెక్ట్ కాయిన్ ఈస్ టాస్ ట్వైస్ అన్నాడు కాబట్టి, సో ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి రాసుకుంటున్నానండి. 0 heads అండి. సపోజ్ కాయిన్ టాస్ వేసినప్పుడు 2 coins టాస్ వేసామండి. కాయిన్ ని 2 సార్లు ఎగరేసే బదులు నేను 2 కాయిన్లు తీసుకున్నాను అనుకోండి, 2 కాయిన్లని ఒకసారి ఎగరేస్తే ఒక కాయిన్ 2 times ఎగరేసినట్టుగా కంపేర్ చేసుకోవచ్చు కదండి. సో 2 coins అనుకోండి, రెండిట్ల మీద హెడ్ పడచ్చు, రెండిట్ల మీద టైల్ పడచ్చు. ఒకసారి హెడ్ పడితే టైల్ పడచ్చు, ఒకసారి టైల్ పడితే హెడ్ పడచ్చు. 2 times టాస్ అన్నాం కాబట్టి 2 power n అంటే
2 స్క్వేర్ అవుతుంది కదా, 2 స్క్వేర్ అంటే 4 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 1 2 3 4 ఛాన్సెస్ అనమాట. సో 2 హెడ్స్ పడేది ఏంటి, 2 హెడ్స్ 2 సార్లు హెడ్స్ పడే ఛాన్స్ ఒకసారి ఉంది. ఓకేనా, అసలు జీరో హెడ్స్ ఒక జీరో హెడ్స్ ఇక్కడ 2 టైల్స్ పడినప్పుడు 0 హెడ్స్ పడుతుంది. హెడ్ టైల్ ఒక హెడ్ పడడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, 1 2 అవకాశాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ 2 అవకాశాల్లో హెడ్ పడే ఛాన్స్ ఉంది. తర్వాత ఏమో ఒకసారి 2 మీద హెడ్స్ పడే ఛాన్స్ ఉంది, ఒకసారి 0 హెడ్స్ పడే ఛాన్స్ ఉంది. సో అదే రాశాడండి. సో 0 హెడ్స్ ఎప్పుడు వచ్చిందండి, 2 టైల్స్ ఉన్నప్పుడు 0 హెడ్స్ అన్నాం కదా. 0 హెడ్స్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ 4 పాసిబుల్ ఛాన్సెస్ 0 హెడ్స్ ఛాన్స్ ఉన్నది ఒకటే కదా. సో 1/4 రాసేమండి. అలాగే ఒక హెడ్ టైలు హెడ్, ఒక హెడ్ పడినప్పుడు ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఒక హెడ్ రావడానికి ఛాన్స్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 4 పాసిబుల్ ఛాన్సెస్ 2 పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. 2/4 అని రాసుకున్నామండి. ఇదిగోటి 2/4. మళ్ళీ రెండిట్ల మీద 2 సార్లు కాయిన్ ఎగరేసినప్పుడు 2 సార్లు రిజల్ట్ హెడ్డే వచ్చిందండి. 2 హెడ్స్ ఉన్న ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, అవుట్ ఆఫ్ 4 ఛాన్సెస్ 1 కాబట్టి సో అప్ టు ఇక్కడ వరకే కదా అవకాశం ఉంది. సో 0 హెడ్స్ ఉన్నప్పుడు 1 ఛాన్స్ ఉంది. ఒక హెడ్ పడే అవకాశం ఎన్నిసార్లు ఉంది, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 హెడ్స్ పడే అవకాశం ఒకసారి ఉంది. సో దిస్ ఈస్ ద టేబుల్ అన్నమాట. ఎక్స్ అనే నెంబర్ ఆఫ్ హెడ్స్ కి సంబంధించిన టేబుల్ ఇది. సో బై మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ కదండి. ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ అండి, ఇది ఫార్ములా. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దేనికి, ఎక్స్ కండి. ఎక్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ హెడ్స్ అండి. సో వీ హ్యావ్ ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మ్యూ, మనకి తెలుసు కదండి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే మీన్, దీని వాల్యూ మ్యూ అని మీకు తెలుసు కదా. సో ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మ్యూ అండి. సో సమేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఇది మన ఫార్ములా కదండి. మీన్ ఫార్ములా ఇదేగా చేస్తున్నాం ప్రతి లెక్కలో మీన్ అడిగినప్పుడు. సో సమేషన్ ఎక్స్ బదులు ఏముందండి, ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ కదా. ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఇక్కడ ఏముంది, నాకు ఈ పవర్ టీఎక్స్ ఉంది కదా. సో నేను ఇప్పుడు చేస్తున్నది ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ చేస్తున్నానండి. ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్, ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ టీఎక్స్ ఉందండి. సో ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ టీఎక్స్ పెట్టాను. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ యొక్క అన్ని వాల్యూస్ కి నేను క్యాలిక్యులేట్ చేయాలండి. ఎక్స్ 0 పెట్టండి, ఈ పవర్ టీ ఇంటూ 0 అవుతుంది. ప్లస్ ఎక్స్ 1 పెట్టండి, ఈ పవర్ టీ ఇంటూ 1 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ 2 దగ్గర ఈ పవర్ టీ ఇంటూ 2 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండి. ఇలా సమేషన్ ని ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఎక్స్ అన్ని వాల్యూస్ 0 1 2 పెట్టుకుంటూ సమేషన్ ఎక్స్పాండ్ చేసుకున్నాం. సో ఈ పవర్ 0 అంటే 1 కదండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వాల్యూ ఎంత అంటే 1/4 వేసుకున్నాం. ఈ పవర్ టీ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎంత అండి, 2/4. ఈ పవర్ 2t ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఎంత అంటే 1/4. సో ఇట్లాగా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ వేసుకుంటే సరిపోయింది. ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎంఎక్స్ ఆఫ్ టీ. మనల్ని అడిగింది అదే కదా, ఫైండ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎంఎక్స్ ఆఫ్ టీ అడిగాడమ్మా. మనకి ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఫార్ములా తెలుసండి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే సమేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇది మీన్ ఈ ఆఫ్ ఎక్స్ ని మ్యూ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ కదమ్మా మీన్ ఫార్ములా. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటున్నాం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని. ఓకేనమ్మా. ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్, ఎక్స్ బదులు ఈ పవర్ టీఎక్స్ ఉంటది. సో సమేషన్ లో ఎక్స్ ఉన్న చోట ఈ పవర్ టీఎక్స్ రాసుకుంటున్నాము. ఈ పవర్ టీఎక్స్ ని పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్ని వాల్యూస్ కి ఎక్స్పాండ్ చేసుకుంటూ చేస్తున్నాం అనమాట. సో ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఏం అడిగాడు, మీన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. సో మీన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు
ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మ్యూ 1 డాష్ అండి. సో నేను నిన్న క్లాస్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ది ఇంకో పీడిఎఫ్ పెట్టాను చూడండి. ఆ పీడిఎఫ్ ప్రకారం ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటే మ్యూ ఆర్ డాష్ అని చెప్పాను కదమ్మా. ఇక్కడ కూడా నోట్ పాయింట్ ఉంది చూడండి. ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటే మ్యూ ఆర్ డాష్ అండి. పవర్ 1 ఉంది చేసిన క్లాస్ లో ఉన్నాను. సో ఇక్కడ మీన్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ కదండి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే యాక్చువల్ గా మనం అంతకు ముందు ఎలా చేసేవాళ్ళం, ఇదిగోండి ఇట్లా ఈ ఆఫ్ ఎక్స్ అంటే మ్యూ అని చెప్పి సಮೇషన్ ఎక్స్ ఈక్వల్ టు సಮೇషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇలా చేసేవాళ్ళం. మరి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం చేయాలి కాబట్టి సో మీన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ అండి. అంటే మ్యూ 1 డాష్ డి బై డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0. ఈ ఆఫ్ ఎక్స్ అండి. ఈ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కి పవర్ లో 1 ఉంది కదండి. యాక్చువల్ గా మ్యూ ఆర్ డాష్ కదా. ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ డాష్ అని చెప్పాను కదా నిన్న. సో ఇక్కడ నాకు ఈ ఆఫ్ ఎక్సే కనుక్కుంటున్నా. ఎక్స్ పవర్ 1 ఉంది అంటే ఆర్ ప్లేస్ లో 1 ఉందండి. మ్యూ 1 డాష్ అనమాట. ఓకేనా, ఆర్ ప్లేస్ లో 1 ఉంది, మ్యూ 1 డాష్ అయింది. సో అదే రాసానండి మ్యూ 1 డాష్. సో మ్యూ 1 డాష్ అంటే 1 టైం డెరివేటివ్ అండి. డి బై డిటి దేనికి డెరివేటివ్ కట్టాలి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి క్యాలిక్యులేట్ చేసుకోవడమే. డి బై డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ అండి. మనం రిమెంబర్ చేసుకోవాల్సిన విషయము మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అబౌట్ ద ఆరిజిన్ అంటున్నాడు కాబట్టి టీ ఈక్వల్ టు 0 అన్న విషయం గుర్తుంచుకోవాలండి. అట్ టీ ఈక్వల్ టు 0. సో డి బై డిటి ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదండి. 1/4 ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ 2/4 ప్లస్ 1/4 ఇంటూ ఈ పవర్ 2t. సో ఇప్పుడు దీనికి డెరివేటివ్ అండి. డిఫరెన్షియేషన్ మీకు వచ్చానే అనుకుంటున్నాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అన్నాడు అంటే టీ టర్మ్స్ కి డెరివేటివ్ కడితే సరిపోతుంది. టీ టర్మ్స్ కి డెరివేటివ్ కడితే సరిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అన్న విషయం మీకు తెలుసు. సో డి బై డిటి ఫర్ 1/4 అంటే 0 అండి. దేర్ ఇస్ నో డెరివేటివ్ ఫర్ కాన్స్టెంట్. తర్వాత డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ అండి. ఈ పవర్ టీ కి డెరివేటివ్ ఈ పవర్ టీ అండి. 2/4 అనేది కాన్స్టెంట్, బట్ కాన్స్టెంట్ ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి ఉంచాలండి. కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ 0 అన్నారు కదండి. 2/4 ఎందుకు ఉంచారు అని అనద్దండి. ఎందుకంటే 2/4 ఇక్కడ ఫంక్షన్ తో ఇంటూ లో ఉంది కదా, ఉంచాలన్నమాట మనం. ఓకేనా, 2/4 అట్లాగే ఉంటుంది. ఈ పవర్ టీ కి డెరివేటివ్ ఈ పవర్ టీ, మళ్ళీ 1/4 అట్లాగే ఉంటుంది. ఈ పవర్ 2t కి డెరివేటివ్ ఈ పవర్ 2t, 2t కి ఇంటర్నల్ డెరివేటివ్ 2 వేసుకుంటాం కదండి. ఆ 2/4 ఇలా రాశాడండి ఇక్కడ. ఓకేనా, 2/4 ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని కామన్ తీసాడు. అప్పుడు ఏమవుతుందంటే 2/4 కామన్ తీస్తే ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ 2t మిగులుతుంది బ్రాకెట్ లో. బట్ మనకి తెలిసిన విషయం ఏంటి, టీ 0 చేసుకోవాలి. టీ 0 వేసినప్పుడు ఈ పవర్ 0 అంటే 1 ప్లస్ ఈ పవర్ 0 అంటే 1. సో 2/4 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2, 2 2 4/4 అంటే 1 అండి. సో వాల్యూ ఎంత వచ్చిందండి, మీన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అండి. సో వేరియంట్స్ ఆఫ్ ఎక్స్ అంటే నీకు తెలుసు కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది మనం రెగ్యులర్ గా చేసే ఫార్ములా. ఇలా అయినా చేయొచ్చు, లేదా చూడండి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి మనకి, ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా ఫార్ములా. ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా మనకి ఇదేనా. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చెప్పాను, ఎక్స్ ఉన్న చోట ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కదమ్మా. సో ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్ వస్తుంది అంతే. అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సಮೇషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఆఫ్ ఎక్స్ ఇప్పుడే కనుక్కున్నాంగా 1 అని 1 స్క్వేర్ రాసేసాం అనమాట. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ని స్క్వేర్ చేస్తూ పి ఆఫ్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తూ సಮೇషన్ ఎక్స్పాండ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ అండి, సಮೇషన్ ఎక్స్పాండ్ చేస్తూ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అండి. 0 స్క్వేర్ దగ్గర పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, 1/4. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, అందుకే రాయలేదండి. మళ్ళీ ప్లస్ సಮೇషన్ ఎక్స్పాండ్ చేయాలి. ప్లస్ ఎక్స్ వాల్యూ సెకండ్ వాల్యూ 1 కదండి, 1 స్క్వేర్ అండి. 1 స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న చోట 1 వేసానండి. అలాగే మళ్ళీ ప్లస్ ఎక్స్ వాల్యూ థర్డ్ వాల్యూ 2 కదా, 2 స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండి. -1 స్క్వేర్ అంటే -1 కదండి. సో నెక్స్ట్ సో ఇలా
ఇది జనరల్ గా మనం అంతకు ముందు మెథడ్స్ లో చేసామండి. వేరియన్స్ క్యాలిక్యులేషన్ ఇలాగే చేసాం కదా. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే 2/4, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర 1/4 సింప్లిఫై చేసుకుంటే 1/2 వచ్చింది వేరియన్స్. ఇది మనం ఎప్పుడు చేసే జనరల్ మెథడ్ అండి. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం చేయాలి అంటే వేరియన్స్ ఫార్ములా ఇదే తీసుకుంటాం. కాకపోతే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇదే తీసుకుంటాం. కాకపోతే ఏం చేస్తాం, ఇలా సమ్మేషన్ లో చేయాల్సిన ఆన్సర్ ని డెరివేటివ్ లో చేసుకుంటాం. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదండి, ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఏంటండి, మ్యూ ఆర్ డాష్ కదా. మరి ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ బదులు 2 ఉంది కదా, సో మ్యూ 2 డాష్ అవుద్ది కదా. సో మ్యూ 2 డాష్ అంటే మ్యూ ఆర్ డాష్ కదమ్మా. మ్యూ ఆర్ ప్లేస్ లో 2 ఉంది కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నాను కదా. సో మ్యూ 2 డాష్ కదా. సో మ్యూ 2 అంటే 2 సార్లు డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏం చేశాను, ఇందాక ఈ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిటి ఒక్కసారి కనుక్కున్నాను. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 సార్లు డెరివేటివ్ చేయడమే. డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఇంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ని 2 సార్లు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఉంది కదా, ఇది చేసాం కదా. ఒకసారి చేసాం, ఇక్కడ 2 సార్లు చేయమంటున్నాడు ఇప్పుడు. సో డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఎంఎక్స్ ఆఫ్ టీ రాసేసుకున్నాను. ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే నేను 1 క్యాలిక్యులేట్ చేశాను, అదే యూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 టైమ్స్ డెరివేటివ్ చేయడం వచ్చు కదమ్మా. ఒకసారి డెరివేటివ్ అప్లై చేస్తున్నానండి. చేసినప్పుడు 2/4 ఈ పవర్ ఇదేగా వచ్చింది, ఇందాక ఇక్కడ దాకా చేసేంగా అదే రాసేసేయండి ఇక్కడ. తర్వాత ఇంకోసారి డెరివేటివ్ కడితే 2/4 కాన్స్టెంట్ ఈ పవర్ టీకి ఈ పవర్ టీఏ, 2/4 కాన్స్టెంట్ ఈ పవర్ 2టీకి ఈ పవర్ 2t ఇంటూ 2 కాబట్టి 2 2 జార్ 4/4 వచ్చింది, 1 అయిపోద్ది ఇక్కడ. సో ఈ పవర్ టీ ప్లేస్ లో 0 వేయండి. 2/4 అంటే 1/2, 4 4 క్యాన్సిల్, 1 -1 ఈక్వల్ టు 1/2. ఇది వేయడం మర్చిపోతే మళ్ళీ ఆన్సర్ లో వేరియేషన్ వచ్చేస్తుందండి. సో 1/2 ప్లస్ 1 -1 క్యాన్సిల్, 1/2 ఆన్సర్ వచ్చిందండి. చూసారా, వేరియంట్స్ ఎలా కనుక్కున్నా 1/2 వచ్చింది, ఇలా క్యాలిక్యులేట్ చేసినా 1/2. బట్ నీకు ప్రాబ్లమ్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆల్రెడీ నీ దగ్గర క్యాలిక్యులేషన్ చేసేస్తావు కదా. ఫస్ట్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని మెన్షన్ చేశాడు అంటే నువ్వు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కుంటావు కదా. సో కంటిన్యూషన్ గా మీన్ వేరియన్స్ కూడా చెప్పు అన్నాడు అనుకో, దీన్ని యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడమే మంచిదన్నమాట. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం మీన్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తే సరిపోతుంది. ఇదేమో మీన్ క్యాలిక్యులేట్ చేయడం, వేరియన్స్ ఏమో ఇక్కడదన్నమాట. ఇది చేస్తే చాలు, మధ్యలో ఇది చేయవలసిన అవసరం లేదండి. ఓకేనా, ఇదొక మోడల్. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లో ఇదొక మోడల్. నేను మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి చెప్పానండి, కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు ఫార్ములా చూపించాను, డిస్క్రీట్ ఫంక్షన్ అయినప్పుడు ఫార్ములా చూపించాను కదమ్మా. కంటిన్యూస్ అన్నప్పుడు అండి ఇంటిగ్రేషన్ చేస్తాము, డిస్క్రీట్ అన్నప్పుడు అండి సಮೇషన్ చేస్తాం కదా. చూసారా, డిస్క్రీట్ అన్నప్పుడు సಮೇషన్ చేస్తాము, కంటిన్యూస్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాము. ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్ కౌంటబుల్ వాల్యూసే కదండి. కాయిన్ టాస్ వేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ నువ్వు కౌంట్ చేసే అవుట్కమ్సే కదా వచ్చేవి. నీ రిజల్ట్ అనేది నోన్ రిజల్టే కదా, ఇన్ఫైనట్ రిజల్ట్ కాదు కదా. సో ఇది డిస్క్రీట్ కాబట్టి మనం ఈ మోడల్లో చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ అండి, షో దట్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2a where minus a less than x less than a, the moment generating function about the origin is sin hat by at అంటండి. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాడే ఇచ్చాడండి, అంటే mx of t ఇచ్చాడండి. mx of t, the moment generating function about the origin is sin hat by at అండి. సో we have mx of t equal to integral -∞ to ∞ e power tx f of x dx అండి. ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కంటిన్యూస్. మనకి ఇక్కడ నేను చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఎక్స్ కి రేంజ్ ఇస్తాడు అని చెప్పాను, అది కంటిన్యూస్ అవుతుంది, ఇంటిగ్రేషన్స్ లో ఆన్సర్లు చేసుకుంటాం అని చెప్తున్నా ఫస్ట్ నుంచి. అలాగే డిస్క్రీట్ అన్నాడు అంటే టేబుల్స్ ఇస్తాడు, ఎక్స్ కి టేబుల్ ఇస్తా ఉంటాడు, లేదా 2 డైమెన్షన్ ర్యాండమ్ వేరియబుల్స్ అన్నప్పుడు ఎక్స్ వై కి టేబుల్ ఇస్తాడు. అలాగా కొంచెం కంపారిజన్ అర్థం చేసుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, మనకి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ అబౌట్ ద ఆరిజిన్ ఈజ్ అని చెప్పి ఇలా ఇచ్చాడండి. సో వీ హ్యావ్ ఎంఎక్స్ ఆఫ్ టీ ఫార్ములా అండి, ఇంటిగ్రల్ -∞ to ∞ e పవర్ dx ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx అండి. సో మనకి ఇచ్చిన ఇది dx అంటే అర్థం ఏంటంటే, ఇంటిగ్రేషన్ లోపల dx ఉందంటే ఇది x యొక్క రేంజ్ అనే కదా.
ఇది x కి రేంజ్ అనే కదా. సో వాట్ ఈస్ ద గివెన్ రేంజ్ ఫర్ x అండి? -a to a కదమ్మా. సో ఇంటిగ్రల్ -a to a e పవర్ tx f ఆఫ్ x అంటే 1/2a ఇచ్చాడు dx అండి. సో ఈ 1/2a is a constant value, keep it outside of the integration and then integrate e power tx between the limits -a to a అండి. సో e పవర్ x కి ఇంటిగ్రేషన్ ఏంటండి? e పవర్ x కానీ ఇక్కడ x బదులు tx ఉంది కదా, ఇంటర్నల్ డెరివేటివ్ వేసుకోవాలి. సో e పవర్ tx కి ఇంటిగ్రేషన్ e పవర్ tx, బట్ ఇంటర్నల్ డెరివేటివ్ tx కి t అవుతుందండి విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x కి 1 అయిపోయి 1 ఇంటూ t అంటే t మిగులుతుంది అనమాట. బట్ ఇంటిగ్రేషన్ లో ఇంటర్నల్ డెరివేటివ్ ని డినామినేటర్ లో వేయాలండి. ఇంటిగ్రేషన్ లో ఇంటర్నల్ డెరివేటివ్ ని డినామినేటర్ లో వేసుకోవాలి. e పవర్ tx బై t అండి. అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -a to a. దీస్ ఆర్ ద లిమిట్స్ ఫర్ x కదండి. సో x ఉన్న చోట అప్పర్ లిమిట్ a, x ఉన్న చోట లోవర్ లిమిట్ -a వేసుకోండమ్మా. సో వేస్తే చూడండి 1/2a ఇంటూ e పవర్ ta by t మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ e పవర్ -at బై t అండి. ఓకేనా. నెక్స్ట్ సో e పవర్ at మైనస్ e పవర్ డినామినేటర్ లో ta కదండి. సో డినామినేటర్ లో t ఉంది అంటే ఎల్సిఎం చేసినప్పుడు న్యూమరేటర్ లో సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేస్తాం కదా డినామినేటర్ లో వాల్యూ సేమ్ అయినప్పుడు. సో డినామినేటర్ లో t ఉంచేసి e పవర్ at మైనస్ e పవర్ -at అని రాసేసుకున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? e పవర్ x మైనస్ e పవర్ -x బై 2 అంటే ఫార్ములా ఏంటండి? e పవర్ x మైనస్ e పవర్ -x బై 2 అంటే సైన్ hx కదండి. ఇక్కడ నాకేముంది? e పవర్ at మైనస్ e పవర్ -at బై ఈ 2 ని లోపల పెట్టుకుందామండి. ఈ t ని బయటికి తెచ్చేసి ఈ 2 లోపల పెట్టుకుందాం మన కన్వీనియన్స్ ప్రకారం. e పవర్ at మైనస్ e పవర్ -at బై 2 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? దీని బదులు సైన్ hat అని రాసేస్తానండి. ఆల్రెడీ బయట ఏ ఉంది, నేను ఇప్పుడు t ని పంపించాను. సో at అనేది బయట ఉందన్నమాట, సైన్ hat బై at. ఇక్కడ వీడు క్వశ్చన్ అండి షో దట్ అయి ఉంటదండి. షో దట్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ f ఆఫ్ x ద మూమెంట్ అంటే ఈ షో దట్ దీనికి సంబంధించి షో దట్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అబౌట్ ద ఆరిజిన్ ఈస్ సైన్ hat బై at అని చూపించమని అడిగాడు. వేర్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2a అని అడిగాడు అనమాట. ఓకేనమ్మా. సైన్ hat బై at e పవర్ at మైనస్ e పవర్ -at ఈ 2 ని ఇక్కడ రాసుకుంటాం. e పవర్ at మైనస్ e పవర్ -at బై 2 రాసుకుంటే ఇది సైన్ hat అయిపోద్ది అనమాట. ఈ డినామినేటర్ లో t ని బయటికి పంపించేసా, 2 లోపలికి వచ్చింది కదా, ఏ ఉంది ఆల్రెడీ బయట, ఈ t ని బయటికి పంపిస్తే 1/at ఇంటూ సైన్ hat అవుతుంది. అంటే సైన్ hat బై at అవుతుంది అనమాట. ఇలా మనకి చూపించమన్నది సైన్ hat బై at ప్రూవ్ చేయమన్నాడు, చూపించాం. ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అబౌట్ ద ఆరిజిన్ సైన్ hat బై at వేర్ f ఆఫ్ x ఈక్వల్ టు 1/2a. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. find the movement generating function of the random variable x having the probability density function f of x అండి. సో ఇక్కడ కూడా మనకి f of x ఇచ్చాడు అంటే దిస్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాబబిలిటీ ఫంక్షన్ కి సంబంధించిన ప్రాబ్లం అని తెలిసింది. సో mx of t మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కదా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. mx of t కి ఫార్ములా ఇంటిగ్రల్ -∞ to ∞ e పవర్ tx ఇంటూ f of x dx అండి. ఇక్కడ మన ఇంటిగ్రేషన్ రేంజ్ -∞ to ∞ ఉందండి. కానీ వీడు ఇక్కడ రాయడం చూడండి, ఈ 3 రాశాడు. అసలు యాక్చువల్గా ఎలా రాయాలి? దీనికి పక్కన ఇంటిగ్రల్ -∞ to -∞ నుంచి మొదలెట్టాలి కదండి. మరి ఫార్ములాలో -∞ to 0 ప్లస్ 0 to 1 ఉండాలి, ప్లస్ 1 to 2 ఇలా 4 రాయాలి. బట్ 3 రాశారు. మీరు కావాలంటే 4 రాసుకోండి. ఇక్కడ చూడండి -∞ to 0 కి f ఆఫ్ x ఇచ్చాడా అండి? అసలు వాల్యూనే ఇవ్వలేదు కదా. అదర్వైజ్ అని పెట్టాడు అంటే 0 to 1 ఉన్నప్పుడు 1 to 2 ఉన్నప్పుడే వాల్యూ ఇచ్చాడు. ఇంకా ఏ లిమిట్ కనబడినా, ఏ ఇంటిగ్రేషన్ లిమిట్ కనబడినా, ఈ లిమిట్ కాకుండా ఏ లిమిట్ కనబడినా దాని ప్లేస్ లో 0 పెట్టేయాలి f ఆఫ్ x ప్లేస్ లో. సో అందుకని ఇక్కడ -∞ to 0 కి వాల్యూ f ఆఫ్ x 0 అన్నమాట. 0 ఇంటూ e పవర్ tx అంటే 0 అయిపోద్ది. ప్లస్ ఓకేనా. మళ్ళీ 0 to 1 కి రేంజ్ ఉంది, 1 to 2 కు ఉంది, మళ్ళీ 2 to ∞ కి లేదు కదండి. ఇక్కడ ఇంటిగ్రల్ -∞ to ∞ నమ్మా 4 రకాలుగా ఎక్స్పాండ్ చేయాలమ్మా. కానీ వీళ్ళు 3 రాశాడు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, ఇంటిగ్రల్ -∞ to 0 ప్లస్ అని చెప్పి ఇలా 4 రాసుకోవాలి. ఈ -∞ to 0 కి f ఆఫ్ x ఇవ్వలేదు కదా, సో 0 అయిపోయింది.
0 to 1 కి ఇచ్చాడు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ రాసేసా. 1 to 2 కి 2 మైనస్ ఎక్స్ ఇచ్చాడు. అలాగే 2 to ఇన్ఫినిటీకి మళ్ళీ ఇవ్వలేదు, 0 పెట్టేశా. అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా. మన దగ్గర ఉన్న ఇంటిగ్రేషన్ రేంజ్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం. మైనస్ ఇన్ఫినిటీ టు 0 గాను, 0 to 1 గాను, 1 to 2 గాను, 2 to ఇన్ఫినిటీ గాను. సో ఇలా 4 లో 2 ఎలిమినేట్ అయిపోయినాయండి. ఇక్కడ రాసింది కూడా ఎలిమినేట్ అయిపోయింది కదా, మైనస్ ఇన్ఫినిటీ టు 0 కూడా పోయింది అనమాట. ఓన్లీ 2 ఇంటిగ్రేషన్స్ చేస్తే చాలు. మీకు యూవి ఇంటిగ్రేషన్ వచ్చు కదమ్మా. ఐలెట్ ప్రకారం ఎక్స్ యూ అవుతుంది, ఈ పవర్ టిఎక్స్ వి అవుతుంది. చైన్ రూల్ వాడేసేయండి అమ్మా. యూ వి1 మైనస్ యూ డాష్ వి2 ప్లస్ యూ డబల్ డాష్ వి3. ఈ ఫార్ములా వచ్చు కదమ్మా. ఈ ఫార్ములా ప్రకారం యూవి ఇంటిగ్రేషన్ ఇక్కడ చేయండి, ఇక్కడ యూవి ఇంటిగ్రేషన్ చేయండి. చేసి అప్పర్ లిమిట్ 1 లోవర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ చేస్తే ఇలా వస్తుందండి. జాగ్రత్తగా చేయండి. దిస్ ఈస్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ ద గివెన్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అండి. సో యూవి ఇంటిగ్రేషన్ చేయండి అమ్మా. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే ఆన్సర్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయండి అమ్మా. నెక్స్ట్, if x represents the outcome when fair die is thrown, find the moment generating function of x and hence find the mean and variance. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, కాయిన్ 2 సార్లు టాస్ చేసినప్పుడు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ హెడ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మీన్ కూడా కనుక్కోండి, వేరియన్స్ కూడా కనుక్కోండి అన్నామా. సేమ్ అదే, కాయిన్ బదులు డై అని చెప్పాడు అంతే, డైస్ వేసాడు అంతే. సో ఎక్స్ రిప్రజెంట్స్ ద అవుట్కమ్ వెన్ ఫెయిర్ డై ఈస్ థ్రోన్, ఫైండ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ హెన్స్ ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ అండి. సో డైస్ అనగానే 6 కదండి, డైస్ మీద 6 డాట్స్ వరకు ఉంటాయి కదా మనకి. డైస్ 6 డాట్స్ వరకు హైయెస్ట్ ఉంటాయి కదండి. సో ఫస్ట్ డాట్, టోటల్ 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఏగా. ఫస్ట్ డై వేయగానే 1 పడింది అంటాం, అంటే 1 పడే అవకాశం ఒకసారిగా ఉంది. అవుట్ ఆఫ్ 6 ఛాన్సెస్ 1. అలాగే 2 పడినప్పుడు 1, 3 కూడా 1 ఛాన్సే, 4 కూడా 1 టైమే పడుద్ది, 5 కూడా 1 టైమే, 6 కూడా 1 టైమే. అలాగా పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ డై పడింది, 1 పడడానికి ఎంత ఉంది, 2 పడడానికి ఎంత ఉంది అలా అడగలేదు. డై త్రో చేశాను, వాట్ ఆర్ ద ఫెయిర్ అవుట్కమ్స్ అని అడుగుతున్నాడు. వచ్చే అవుట్కమ్స్ ఏంటి అని అంటున్నాడు. డై వేసానండి, ఎన్నిసార్లు రోల్ చేసానని కూడా అనట్లా. వెన్ ఫెయిర్ డై ఈస్ థ్రోన్, ఒకసారి వేసాను డైస్ ఒకసారి వేసానండి, వేసినప్పుడు నాకు 1 పడిందండి. లేదా 2 సార్లు వేయమన్నాడండి, 3 సార్లు వేయమన్నాడు, అలా చెప్పట్లేదు ఇక్కడ. వెన్ ఏ డైస్ ఈస్ థ్రోన్ 2 times 3 times 4 times అలా మాట్లాడట్లేదండి. ఓకేనా. సో డైస్ కి సంబంధించి అన్ని ఛాన్సెస్ మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. 1 పడే ఛాన్స్ 1 టైమే, 2 పడే ఛాన్స్ 1 టైమే, 3 పడే ఛాన్స్ 1 టైమే, అంతే కదా. సో అలాగా అవుట్ ఆఫ్ 6 పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటికీ 1 ఛాన్సే కదండి ఉంటది. ఇప్పుడు ఏమడిగాడు, మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాకటి లెక్కలా చేసేయచ్చమ్మా మీరు, ఇదిగోండి ఇక్కడ నుంచి చేసేయచ్చు. వీడు మళ్ళీ ముందు మీన్ కట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ ఇందాక ఫస్ట్ ఏం చేసాం, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చేసామా. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అనగానే mx ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ మనకి ఫార్ములా. ఇప్పుడు మనకి మీన్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ అంటే మ్యూ కదా, ఈ ఆఫ్ ఎక్స్ అంటే మ్యూ కదా. దీని ఫార్ములా ఏం చేస్తాం, సಮೇషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయినా ఫార్ములా. ఆ ప్రకారంగా ఎక్స్ బదులు ఇక్కడ నాకు ఏముంది, ఈ ఆఫ్ ఎక్స్ తో ఇది కంపేర్ చేయండి, ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ ని కంపేర్ చేయండి. ఎక్స్ బదులు ఈ పవర్ టిఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ బదులు ఏం రాస్తాను, ఈ పవర్ టిఎక్స్ రాస్తా. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, సో ఈ పవర్ టిఎక్స్ ని పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ యొక్క అన్ని పాసిబుల్ ఛాన్సెస్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్స్ 1 అండి, ఇందాకట్లానే ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ 1 పెట్టా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ 2 అండి, ఈ పవర్ టీ ఇంటూ 2, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ 3 అండి, ఈ పవర్ టీ ఇంటూ 3, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. అలాగా 6 వరకు రాసేసుకుంటామండి. రాసుకుని ఈ పవర్ టీ ఇంటూ 1 అంటే ఈ పవర్ టీఏ, ఎక్స్ 1 దగ్గర ఎంత అంటే 1/6, మళ్ళీ ఈ పవర్ 2t, ఎక్స్ 2 దగ్గర 1/6, అలా అన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. ఓవరాల్ గా 1/6 బయటకు పడేసాడు. ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ 2t ప్లస్ ఈ పవర్ 3t, ఈ పవర్ 4t, ఈ పవర్ 5t, అలా 60 వరకు రాసేసుకోవడమే. ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కదండి. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేసా, అసలు ఇది అవసరం లేదండి. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి, మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాము, మీన్ అంటే ఒకసారి డెరివేటివ్ కడుతున్నాం, డి బై డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ కదమ్మా. ఫస్ట్ లెక్క చేసాం అట్లాగే డి బై డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ రాసేసా.
మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ చేసుకోవడం, t ఉన్న చోట 0 వేసుకోవడం 7/2. చూసారా ఇక్కడ మీన్ 7/2 చూపించాడు. ఇది అవసరం లేదండి, చేస్తే చేసుకోండి కాదనట్లా. బట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మీన్ కట్టమంటే mx ఆఫ్ t కనుక్కున్నావు కదా, mx ఆఫ్ t కి ఒకసారి డెరివేటివ్ కడితే వచ్చేది మీన్ అండి. ఇక్కడ 7/2 చూపించాం, ఇక్కడ 7/2 చూపించాం. ఏ ప్రాసెస్ లో అయినా చేయండి, బట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని పేరు పెట్టి అడిగాడు కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిదండి. నెక్స్ట్ వేరియన్స్ అండి, సేమ్ ప్రాసెస్. వేరియన్స్ అంటే ఇందాక ఏం చేసాం, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఆఫ్ ఎక్స్ ఇప్పుడే కనుక్కున్నాను కదా, ఈ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది 7/2 కదా, 7/2 హోల్ స్క్వేర్ వేసేసుకున్నా అంటే 7/2 హోల్ స్క్వేర్ 7 7 49/4. ఏవైనా కామన్ టేబుల్ పోతే క్యాన్సిల్ చేసుకోవడం. ఈ ఆఫ్ ఎక్స్ అంటే 7/2 వచ్చింది, ఈ ఆఫ్ ఎక్స్ అంటే అంతే 7/2 అమ్మ. నెక్స్ట్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండి, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం, వేరియన్స్ ఫార్ములా ఇదమ్మా. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి నాకు ఫస్ట్, అది కనుక్కోండి. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏం చేస్తాం, d²/dt² mx ఆఫ్ t. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి 2 సార్లు డెరివేటివ్ కట్టండి. ఒకసారి డెరివేటివ్ కడితే ఇది వచ్చిందా ఇక్కడ, దీన్నే ఇక్కడ దాకా ఇక్కడ రాసేసుకోండి. మళ్ళీ ఇక్కడ దాకా ఈ స్టెప్ లో ఇక్కడ కూడా రాసేసుకున్నాక ఇంకోసారి డెరివేటివ్ కట్టండి. డెరివేటివ్ కట్టి t ఉన్న చోట 0 వేయండి. t ఉన్న చోట 0 వేస్తే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది 77/24. ఇదంతా చూడండి అమ్మ ఒకసారి. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2 టైమ్స్ డెరివేటివ్ కట్టి t 0 పెడితే ఇదండి 91/6 అంట. తర్వాత ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే వీళ్ళు 21/6 వేసారండి, ఇది కాదు చూడండి. 7 7 49/4 కదా, 49/4 వేయాలండి. ఇక్కడ అంతా రాంగ్ వేసేసారు మీరు. జాగ్రత్తగా ఇక్కడ ఏది ఉంటే అది కాపీ పేస్ట్ కాదు, అర్థం చేసుకుని రాంగ్స్ ఉన్నవి కరెక్ట్ చేస్తూ నోట్స్ రాసుకోండి. సో ఇక్కడ 49/4 అండి. సో సింప్లిఫై చేసుకుంటే -77/24 యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే. నిన్ను అడిగితే కాయిన్ డైసో అడుగుతాడు అంతే, ఇంకా అంతకు మించి వేరే కొత్త పేర్లు పెట్టి అడగడమ్మా. ఓకేనా, కాయిన్ అన్నప్పుడు నేను ఫస్ట్ లెక్క చెప్పా, అదే ప్రాసెస్ లో డైస్ త్రో చేసినప్పుడు ఈ ప్రాబ్లం అండి. సో ఇది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ అండి. ఈ మోడల్స్ చూసుకోండి, మాక్సిమం ఇవి చాలు. అసలు మీకు స్పెసిఫిక్ గా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని చెప్పి నీకు టాపిక్ మెన్షన్ చేయాల, బట్ నెక్స్ట్ వచ్చే టాపిక్స్ కి అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇది కూడా నోట్స్ పెట్టేస్తాను, కాపీ చేసుకోండి. అసైన్మెంట్ క్వశ్చన్స్ అసలు ఎలా ఇవ్వాలో అర్థం కాక రాయాలంటేనే ప్రీవియస్ పేపర్లు ఉంటే నేను రాసేసి దాన్ని, అవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ప్రిపేర్ అవుతారులే ఒకసారి అన్న ఉద్దేశంతో ఇచ్చేదాన్ని. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా థాట్ రావట్లేదు, ఒకసారి చూస్తానమ్మా. మాక్సిమం ఈ రోజు పెట్టేస్తాను, మీరు చూసుకుని ఒక 1 వీక్ టైం తీసుకుని నాకు అసైన్మెంట్ రాసేసుకుని పీడిఎఫ్లు ఐ మీన్ A4 షీట్స్ లో రాస్తారు కదా, మీకు తెలుసు కదా, A4 షీట్స్ లో రాసేసి మీ దగ్గర ఉంచండి. దాన్ని మళ్ళీ మెయిల్ చేయడం ఇవన్నీ అంటే ఒకసారి నేను కనుక్కుంటాను. మీ కరస్పాండింగ్ ఫ్యాకల్టీ ఉంటారు కదా, క్లాస్ టీచర్ ని అలా పెట్టించుకోవాలండి. మెయిల్ కి సెండ్ చేయమనాలి అని, కంపల్సరీగా సెండ్ చేయాలి అని అంటే గనక నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ కి సెండ్ చేద్దరు. కానీ లేదు నేను కాలేజ్కి వచ్చాక ఆఫ్లైన్ జరిగినప్పుడు తీసుకుంటానండి అని చెప్తాను. ఓకే అంటే ఓకే, లేదంటే గనక మెయిల్ కి సెండ్ చేద్దరు. కానీ బట్ మీరు రాసిన A4 షీట్స్ మాత్రం జాగ్రత్తగా, అసైన్మెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ అండి, నాట్ ఓన్లీ ప్రాబిలిటీ, అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా. ఈ రోజు ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకొక పార్ట్ మిగిలిపోయింది, ఇంకొక పార్ట్ మిగిలిందండి. లాస్ట్ టాపిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ మీద ఇంకొక పార్ట్ ఉండిపోయింది. అది కూడా ఒక 2 క్లాసులకు అయిపోద్దేమో. యూనిట్ 3 ఒక 2 క్లాసులకు అయిపోతుందండి. ఆ తర్వాత యూనిట్ 4 5 2 యూనిట్స్ ఉన్నాయి మనకి ఇంకా. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? మా అటెండెన్స్ తీసుకోండి, లీవ్ అయిపోతున్నారు. అటెండెన్స్ తీసుకునేదాకా కూడా ఉండకపోతే ఎట్లా అమ్మ? స్టార్టింగ్ క్లాస్ నుంచి ఎట్లాగో రావట్లా, క్లాస్ స్టార్ట్ చేసిన అరగంటకు జాయిన్ అవుతున్నారు. మీకు ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే చచ్చినట్టు క్లాస్ 1 అవర్ ఉండాల్సిందే. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఎంటర్ అవుతున్నా, నేను అటెండెన్స్ ఇస్తున్నాను కదా, మీకు అట్లాగే ఉంటదండి. అటెండెన్స్ ఇవ్వద్దు, టైం చూసుకుని అటెండెన్స్ ఇవ్వండి అని అంటే అప్పుడు సరిపోయేది. సో మొత్తం అందరికి వేస్తారు కదమ్మా. ఓకే,
సరే నాకు సెండ్ చేయండి అమ్మా అటెండెన్స్ తర్వాత. ఎనీ డౌట్స్ గైస్? డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకా? Okay, we'll meet you in the next class. Thank you all.